జోడేఘాట్లో కొమురం భీం 85వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి వడ్లూరి లక్ష్మణ్ పాల్గొని కొమురం భీంకి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జోడేఘాట్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక హట్టి నుంచి జోడేఘాట్ మిగిలిన రోడ్డు నిర్మాణ అనుమతులకు కృషి చేస్తానని తెలిపారు. పోడు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. కొమురం భీం 80వ వర్ధంతి సందర్భంగా ఇటు గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్ వచ్చారు. కొమురం భీం జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చిన గిరిజన శాఖ మంత్రితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చారు. జిల్లా ముఖ్యంగా ఇటు కొమురం భీం వర్ధంతి సందర్భంగా పాల్గొన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మహనీయుడి యొక్క వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ట్రైబల్ మినిస్టర్గా నేను, ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఒక మహనీయుడు జల్ జంగల్ జమీన్ అనే ఒక నినాదంతో ఆదివాసులు అనేటువంటి పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు. మరి ఆ మహాయోధుడు ఆ రోజు ఈ ప్రాంత ప్రజల పక్షాన ఏదైతే ముక్తి కోసం, భూమి కోసం, ఈ ప్రాంత యొక్క ప్రజల హక్కు కోసం పోరాటం చేసిన మహనీయుడు. మరి వారి వర్ధంతి వారికి ఘనంగా మేము నివాళులు అర్పించుకుంటూ మరి ఎలక్షన్ కోడ్ నిబంధనకు అనుగుణంగా మేము మా ప్రభుత్వం తరఫున వారు చేసిన ఆశయాలు కానీ, వారు పోరాటం చేసిన పోరాట పటిమ కానీ మరవలేదని చెప్పి మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన అనేకమైనటువంటి మౌలికమైనటువంటి వస్తువుల విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ట్రైబల్ మినిస్టర్గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ప్రాంత మౌలిక సదుపాయాల విషయం లోపల ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మహనీయుడి యొక్క వర్ధంతి సందర్భంగా మనం చేసుకుంటూ కొమురం భీం యొక్క గొప్ప ఆశయాలు మరవలేదనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ప్రభుత్వ పరంగా లాంఛన పరంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వ ఫెస్టివల్గా ప్రకటించి అదేవిధంగా జయంతి ఫెస్టివల్ ప్రకటించి రేపు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున కొమురం భీం విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీ ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏదైతే ఇటు గిరిజన శాఖ మంత్రి మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చి కొమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని సంక్షేమ పథకాలు ఇటు ఈ గిరిజన గూడల్లో అందుతాయని అయితే ఇటు గిరిజన శాఖ మంత్రి ఏదైతే వడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, జోడేఘాట్ నుంచి.